నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఒకప్పుడు మన సౌత్ సినిమాకి 100 కోట్లు కలెక్ట్ చేస్తే అది ఒక ఇండస్ట్రీ హిట్. పేపర్ల నిండా ప్రకటనలు, టీవీల్లో బ్రేకింగ్ న్యూస్లు వచ్చేవి. కానీ ఇప్పుడు సీన్ మారింది. బాహుబలి దెబ్బకి ఇండియన్ సినిమా బాక్సాఫీస్ లెక్కలు మారిపోయాయి. ఇప్పుడు 100 కోట్లనేది జస్ట్ ఓపెనింగ్ డే కలెక్షన్. ఈ రోజు ఒక స్టార్ హీరో సినిమా హిట్ అనిపించుకోవాలంటే మినిమం 300 కోట్లు గ్రాస్ వసూలు చేయాల్సిందే. ఈ రేసులో బాలీవుడ్ హీరోల కంటే మన సౌత్ హీరోలే డామినేషన్ చూపిస్తున్నారు. మరి ఈ 300 కోట్ల క్లబ్లో ఎంతమంది హీరోలున్నారు? ఎవరి ఖాతాలో ఎన్ని సినిమాలు ఉన్నాయి? 6 సినిమాలతో ఇండియాలోనే నెంబర్ 1 ప్లేస్లో ఉన్న ఆ రెబల్ స్టార్ ఎవరు? కేవలం ఒక్క సినిమాతోనే పాన్ ఇండియా స్టార్ అయిన హీరో ఎవరు? ఈ లిస్ట్లో ఉన్న నంబర్స్ చూస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. ముఖ్యంగా నంబర్ 1 ప్లేస్లో ఉన్న హీరో రేంజ్ని అందుకోవడం ఇప్పట్లో ఎవరివల్లా కాదేమో. పదండి, ఆ బాక్సాఫీస్ రికార్డుల వేటను మొదలు పెడదాం. ఫ్రెండ్స్, ఈ లిస్ట్లో అందరికంటే టాప్లో, దరిదాపుల్లో ఎవరూ లేనంత ఎత్తులో ఉన్న ఏకైక హీరో మన రెబల్ స్టార్ ప్రభాస్. ప్రభాస్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, సినిమా బాగుంటే రికార్డులు బద్దలవుతాయి, సినిమా బాగోకపోయినా రికార్డులు భయపడతాయి. అవును, కేవలం స్టార్ డమ్తోనే 300 కోట్లు కొట్టగల ఏకైక ఇండియన్ హీరో ప్రభాస్. ఆయన లిస్టు చూద్దాం. 1. బాహుబలి 2, 2017. ఇది ఇండియన్ సినిమా గతిని మార్చిన సినిమా. రాజమౌళి గారి విజన్, ప్రభాస్ డెడికేషన్ కలిపి 1810 కోట్లు కొల్లగొట్టింది. ఇప్పటికీ ఇది ఒక బెంచ్ మార్క్. 2. కల్కి 2898 ఏడి, 2024. ఇండియన్ మైథాలజీని, సైన్స్ ఫిక్షన్ని కలిపి నాగ్ అశ్విన్ చేసిన ఈ ప్రయోగం ప్రభాస్ ఇమేజ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లింది. ఈ సినిమా కలెక్షన్స్ 1100 కోట్లు ప్లస్ 3. సలార్ 2023. ప్రశాంత్ నీల్ ఎలివేషన్స్, ప్రభాస్ కటౌట్ కలిస్తే మాస్ జాతర ఎలా ఉంటుందో చూపించిన సినిమా. ఏ సర్టిఫికెట్ ఉన్నా సరే బాక్సాఫీస్ దగ్గర 700 కోట్లు ప్లస్ వసూలు చేసింది. 4. బాహుబలి 1, 2015. అసలు పాన్ ఇండియా అనే పదానికి అర్థం చెప్పిన సినిమా. అప్పట్లోనే ఇది 600 కోట్లు ప్లస్ కలెక్ట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇక్కడి వరకు ఒక లెక్క. కానీ ప్రభాస్ స్టామినా ఏంటో చెప్పే సినిమాలు నెక్స్టున్నాయి. 5. సాహో 2019. ఈ సినిమాకి డివైడ్ టాక్ వచ్చింది, కానీ కలెక్షన్స్ మాత్రం 430 కోట్లు ప్లస్. అదే ప్రభాస్ క్రేజ్. 6. ఆదిపురుష్ 2023. ఎన్నో వివాదాలు, నెగటివ్ ట్రోల్స్ వచ్చినా సరే ఈ సినిమా ఓపెనింగ్స్ సునామీ సృష్టించి ఫైనల్గా 350 నుండి 400 కోట్లు మార్క్ని టచ్ చేసింది. దీన్ని బట్టి అర్థమయ్యేదేంటంటే ప్రభాస్కి హిట్ ఫ్లాప్తో సంబంధం లేదు. ఆయన సినిమా వస్తుందంటే మినిమం 300 కోట్లు గ్యారంటీ. అందుకే ఆయన్ని అన్డిస్ప్యూటెడ్ కింగ్ అంటారు. ఇప్పుడు 2వ స్థానంలో ఉన్న హీరో గురించి మాట్లాడుకుందాం. పాన్ ఇండియా రిలీజ్లు, భారీ ప్రమోషన్లు లేకుండానే తన మార్కెట్తోనే మ్యాజిక్ చేసే హీరో దళపతి విజయ్. మొత్తం సినిమాలు 4 సినిమాలు. విజయ్ గారికి ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే తమిళనాడులో ఆయనకి తిరుగులేదు. అలాగే ఓవర్సీస్, యూకే, గల్ఫ్లో ఆయన సినిమాలకు వచ్చే కలెక్షన్స్ బాలీవుడ్ సినిమాలను కూడా దాటేస్తాయి. ఆయన లిస్టు చూస్తే లియో 2023. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ని షేక్ చేసింది. ఇది విజయ్ కెరీర్లోనే హయ్యెస్ట్ 620 కోట్లు ప్లస్. ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్, గోట్ 2024. వెంకట్ ప్రభు డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా సరే విజయ్ స్టార్ డమ్ వల్ల 455 కోట్లు ప్లస్ కలెక్ట్ చేసింది. వారిసు 2023. ఇది పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్. మన వంశీ పైడిపల్లి డైరెక్షన్లో సంక్రాంతికి వచ్చి అజిత్ సినిమాతో పోటీ పడినా సరే 300 నుండి 310 కోట్లు వసూలు చేసింది. బిగిల్ 2019. అట్లీ డైరెక్షన్లో వచ్చిన ఈ స్పోర్ట్స్ డ్రామా విజయ్ని మొదటిసారి 300 కోట్ల క్లబ్లోకి చేర్చింది. కలెక్షన్స్ 295 నుండి 305 కోట్లు. దీన్ని బట్టి చూస్తే విజయ్ గారికి మినిమం గ్యారంటీ హీరో అనే ట్యాగ్ కరెక్ట్గా సరిపోతుంది. వయస్సు 70 దాటినా కుర్ర హీరోలతో పోటీ పడుతూ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించే ఏకైక సూపర్ స్టార్ రజనీకాంత్. అసలు సౌత్ సినిమాకి 300 కోట్లు సాధ్యమే అని నిరూపించిన ఫస్ట్ హీరో రజనీకాంత్ గారే. శంకర్ గారు సృష్టించిన ఈ విజువల్ వండర్ చిట్టి రోబో మ్యాజిక్తో 665 నుండి 800 కోట్లు కలెక్ట్ చేసింది. జైలర్ 2023. చాలా కాలం తర్వాత రజనీ గారు తన వింటేజ్ మాస్ చూపించిన సినిమా. నెల్సన్ డైరెక్షన్లో అనిరుద్ మ్యూజిక్తో వచ్చిన ఈ సినిమా
605 నుండి 650 కోట్లు కొల్లగొట్టింది. రోబో ఇది 2010లో వచ్చింది. అప్పట్లోనే ఈ సినిమా 290 నుండి 320 కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్పటి రేట్ల ప్రకారం చూస్తే అది 1000 కోట్లతో సమానం. ఆయనకి ఈ లిస్ట్లో ఉన్న స్థానం కేవలం నంబర్స్ వల్ల కాదు, ఆయన క్రియేట్ చేసిన ఇంపాక్ట్ వల్ల. ఇప్పుడు పాన్ ఇండియా బాక్సాఫీస్ని రూల్ చేస్తున్న ఇద్దరు మాస్ ఐకాన్స్ గురించి చూద్దాం. వీళ్ళిద్దరూ 2 సినిమాలతో సమానంగా ఉన్నారు. అల్లు అర్జున్ ఒకప్పుడు స్టైలిష్ స్టార్, ఇప్పుడు ఐకాన్ స్టార్. పుష్ప సినిమాతో ఆయన రేంజ్ మారిపోయింది. పుష్ప 2 ది రూల్ 2024 ఈ సినిమా సృష్టించిన విధ్వంసం మామూలుది కాదు. బాహుబలి 2 రికార్డులను సైతం భయపెడుతూ ఏకంగా 1600 కోట్లు ప్లస్ కలెక్ట్ చేసింది. నార్త్ ఇండియాలో బన్నీ క్రేజ్కి ఇదే నిదర్శనం. పుష్ప ది రైజ్ 2021 కరోనా టైంలో వచ్చి బాలీవుడ్ని కూడా షేక్ చేసి 360 కోట్లు ప్లస్ వసూలు చేసింది. గ్లోబల్ స్టార్గా ఎదిగిన మన తారక్ లిస్ట్ చూస్తే RRR 2022 కొమురం భీమ్గా తారక్ నటన ప్రపంచాన్ని మెప్పించింది. ఈ సినిమా కలెక్షన్స్ 1230 కోట్లు. దేవర పార్ట్ 1 2024 సోలో హీరోగా వచ్చి కొరటాల శివ డైరెక్షన్లో మాస్ జాతర చూపించి 400 కోట్లు ప్లస్ మార్క్ని ఈజీగా దాటేశారు. వీళ్ళిద్దరూ భవిష్యత్తులో ఈ లిస్ట్లో టాప్కి వెళ్లే ఛాన్స్ గట్టిగా ఉంది. మాస్ మసాలానే కాకుండా కంటెంట్తో కొట్టే హీరోలు వీళ్ళు. చియాన్ విక్రమ్ నటనలో వైవిధ్యం చూపించే విక్రమ్ గారికి చాలా కాలం తర్వాత దక్కిన ఫలితమిది. ఆయన కూడా 2 సినిమాలతో ఈ క్లబ్లో ఉన్నారు. పొన్నియిన్ సెల్వన్ 1 2022 మణిరత్నం గారి డ్రీమ్ ప్రాజెక్ట్. ఇందులో ఆదిత్య కరికాలన్గా విక్రమ్ నటన అద్భుతం. ఇది 488 నుండి 500 కోట్లు కలెక్ట్ చేసింది. పొన్నియిన్ సెల్వన్ 2 2023 ఈ సీక్వెల్ కూడా బాక్సాఫీస్ దగ్గర 345 కోట్లు రాబట్టింది. తమిళనాట 200 కోట్లు దాటిన మొదటి సినిమాగా PS1 రికార్డ్ సృష్టించింది. రిషబ్ శెట్టి కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన సెన్సేషన్. కాంతారా 2022 కేవలం 16 కోట్లతో తీసి 400 కోట్లు ప్లస్ కలెక్ట్ చేసిన అద్భుతం. కాంతారా చాప్టర్ 1 2025 ప్రీక్వెల్గా వచ్చిన ఈ సినిమా మీద ఉన్న హైప్తో ఇది 850 కోట్లు ప్లస్ వసూలు చేసి రిషబ్ని పాన్ ఇండియా స్టార్ని చేసింది. మరికొందరు ప్రత్యేక హీరోలు వీళ్లే కాకుండా ఈ లిస్ట్లో స్పెషల్గా చెప్పుకోవాల్సిన హీరోలున్నారు. ఈ లిస్ట్లో ఒక్క సినిమానే ఉన్నా అది ఏనుగులాంటిది. KGF చాప్టర్ 2 బాక్సాఫీస్ దగ్గర 1200 కోట్లు ప్లస్ వసూలు చేసింది. రాకీభాయ్ క్రేజ్ వేరే లెవెల్. విక్రమ్ సినిమాతో కమల్ గారు స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చారు. అది 420 కోట్లు ప్లస్ కలెక్ట్ చేసింది. తేజ్ సజ్జా హనుమాన్ సినిమాతో చిన్న హీరోగా వచ్చి పెద్ద రికార్డులు కొట్టాడు. సంక్రాంతికి పెద్ద సినిమాలతో పోటీపడి 350 కోట్లు కొల్లగొట్టాడు. కంటెంట్ ఉంటే హీరో ఎవరైనా బాక్సాఫీస్ పలుకుతుంది అనడానికి ఇదే నిదర్శనం. 2026 నుండి 2027లో ఈ లిస్ట్ ఎలా మారబోతోంది? ప్రభాస్ గారి లైనప్ చూస్తే భయమేస్తోంది. సందీప్ రెడ్డి వంగాతో చేస్తున్న స్పిరిట్ సినిమాకి ఇప్పుడే 1000 కోట్లు ప్రిడిక్షన్స్ వేస్తున్నారు. అలాగే రజనీకాంత్ గారి జైలర్ 2, మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న SSMB 29, రణబీర్ కపూర్ యష్ కాంబినేషన్లో రామాయణం ఇవన్నీ బాక్సాఫీస్ లెక్కల్ని మళ్లీ మారుస్తాయి. కానీ ప్రస్తుతానికి మాత్రం 6 సినిమాలతో ప్రభాస్ నంబర్ 1 పొజిషన్లో కింగ్లా కూర్చున్నారు. ఆయన రికార్డును కొట్టాలంటే చాలా ఏళ్లు పట్టొచ్చు. ఇది సౌత్ ఇండియన్ హీరోల 300 కోట్ల క్లబ్ చిట్టా. మీ ఉద్దేశంలో ప్రభాస్ రికార్డ్ని బ్రేక్ చేసే సత్తా ఉన్న హీరో ఎవరు? విజయా, బన్నీయా, ఎన్టీఆరా? కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ఈ డీటెయిల్డ్ అనాలిసిస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.